Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajahmundry. Today we are discussing about the third BSc 6th semester syllabus క్లస్టర్ బాటనీ క్లస్టర్ లోపల ఏ క్లస్టర్ అందులో మనం ఇథనో బాటనీ అనే పేపర్ నుంచి థర్డ్ యూనిట్లో ఉండేటటువంటి టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేటటువంటి టాపిక్ మనకి థర్డ్ యూనిట్ నుంచి. వాట్ ఈస్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటే మన సాంప్రదాయమైనటువంటి జ్ఞానం కింద మెన్షన్ చేసుకోవచ్చు. Traditional knowledge refers to the knowledge, innovations and practices of indigenous and old local communities around the world. అంటే మన సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉంటాయి ఒక దేశానికి సంబంధించి, అలాగే విజ్ఞానం, సాంప్రదాయకమైనటువంటి విజ్ఞానం అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్ అనుకుందాం. ఇండియాలో ఉండేటటువంటి మొక్కలు ఐడెంటిఫై చేయడం అంటే రావుల్ పియ సర్పెంట్ అయినా దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కోసం, హైపర్ టెన్షన్ కంట్రోల్ కోసం యూజ్ అవుతుందని చెప్పడం. అలాగే మనకి ఉన్నటువంటి అశ్వగంధ అంటే సైకలాజికల్ డిజార్డర్స్ కోసం యూజ్ అవుతుందని చెప్పేసి, అంటే అందులో ఉన్నటువంటి డ్రగ్ ఏంటో తెలుసుకొని అది ఏ రకంగా ఉపయోగపడుతుంది, దట్ ఈస్ ద ఇన్నోవేషన్స్. ఆ నాలెడ్జ్ని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా అంటే యూజ్ చేసుకోవడం ద్వారా ద ట్రెడిషనల్ నాలెడ్జ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఓరల్లీ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్, డెవలప్డ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్, gained over the centuries and adapted to the local culture and environment. అంటే మనం చూస్తూ ఉంటాం, ఒక ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి తన కొడుకును కూడా ఇంజనీరింగ్ చేస్తూ ఉంటాడు. ఒక డాక్టర్ చదివిన వ్యక్తి తన కొడుకు కూడా వైద్య విద్యని ట్రాన్స్ఫర్ అంటే మనకు ఓల్డెన్ డేస్లో ఆ విధంగా జరిగేది. కుండలు తయారు చేసేవాడు కుండలు తయారు చేయడు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అంటే ఇలాగ రకరకాలుగా ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం పాస్ చేస్తూ ఉండడం అన్నమాట. అంటే ఏంటి మన సాంప్రదాయకమైనటువంటి మనం ఏమంటాము కట్టుబాట్లు సాంప్రదాయాలు పాటించాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు. అంటే మా పెద్దలు మాకు ఇది చెప్పారు, మేము పాటించాం, మేము మీకు చెప్తున్నాం, మీరు పాటించండి అని చెప్పి దట్ ఈస్ ద ట్రాన్స్మిషన్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్, డెవలప్డ్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్సెస్ గెయిన్డ్ ఓవర్ ద సెంచరీస్. సంవత్సరాల తరబడి ఆ విధంగా అభివృద్ధి చెందుతూ అంటే అడాప్టెడ్ టు ద లోకల్ కల్చర్స్ అంటే మన పరిస్థితులకు అనుకూలంగా వాటిని మార్చుకుంటూ. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఓల్డెన్ డేస్లో ఆయుర్వేదం ఎక్కువగా యూజ్ చేసేవారు, అవునా, మొక్కల్ని ఉపయోగించి వైద్యం చేయడం చేస్తుంది. ఇప్పుడు అంతా కూడా ఇంగ్లీష్ మెడిసిన్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ మాత్రమే యూజ్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే మనకి సిచ్యువేషన్కి తగ్గట్టుగా వీ కెన్ చేంజ్ అంటే అడాప్టెడ్ టు దట్. ఇట్ ఈస్ ఎ లివింగ్ బాడీ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ దట్ ఈస్ డెవలప్డ్, సస్టైన్డ్ అండ్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ విత్ ఇన్ ఏ కమ్యూనిటీ ఆఫ్టర్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ కల్చరల్ స్పిరిచువల్ ఐడెంటిటీ. అంటే మనకి అంటే మనం వాడుతూ ఉన్నప్పుడు మాత్రమే కదా అది లివింగ్ ఇన్ కండిషన్లో ఉంటుంది. మనం పాటిస్తూ ఉంటేనే అది యాక్టింగ్ ఇన్ కండిషన్లో ఉంటుంది, యాక్టివిటీ రూపంలో. అప్పుడే మనం మన సాంప్రదాయాలను పాటించినప్పుడు వాటిని అభివృద్ధి చేయగలుగుతాం. మనమే పాటించలేనప్పుడు వాటిని ఏం అభివృద్ధి చేయగలుగుతాం అంటే వాడటం వల్ల లేదా ఉపయోగించడం అనేది. అలా చేయడం వల్ల మనము ఆ నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకొని దట్ నాలెడ్జ్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ జనరేషన్.
దట్ ఈస్ ద సస్టైన్డ్. అంటే మనము యూస్ చేసుకోవాలి ఆ నాలెడ్జ్ని, మన నెక్స్ట్ జనరేషన్కి కూడా ఉపయోగపడేలా చెయ్యాలి, అప్పుడే దానికి విలువ ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద సస్టైన్డ్ అండ్ పాస్డ్ అండ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ విత్ ఇన్ ఏ కమ్యూనిటీ. Defensive protection aims to stop people outside the community from acquiring intellectual property rights IPRS over ట్రెడిషనల్ నాలెడ్జ్. టీకే అని రాస్తాను చూడండి. అంటే ఏంటి, మన ట్రెడిషనల్ నాలెడ్జ్ని కాపాడుకోవడం కోసమే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేటటువంటివి ఉన్నవి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి, పేటెంట్ హక్కులు సంపాదించుకోవడం. అంటే మన సాంప్రదాయానికి, అంటే మనం కనిపెట్టినటువంటి ఇన్నోవేట్ చేసినటువంటి ఈ నాలెడ్జ్ని మనం కోల్పోకుండా నెక్స్ట్ జనరేషన్కి అందించాలంటే దానికి పేటెంట్ ఉండాలి. పేటెంట్ ఉంటేనే మనం ఉన్నా లేకపోయినా ఆ పేటెంట్ దిస్ ఈజ్ మైన్ అని చెప్పేసి నిరూపిస్తుంది. అవునా? వాట్ ఈస్ ద స్కోప్? అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ యొక్క స్కోప్ ఏంటి? ట్రెడిషనల్ నాలెడ్జ్ ఇంక్లూడ్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది యూజ్ ఆఫ్ బయాలజికల్ అండ్ ద అదర్ మెటీరియల్స్ ఫర్ మెడిసినల్, అగ్రికల్చర్ అండ్ ప్రొడక్షన్ ప్రాసెసెస్, లిటరేచర్ అండ్ అదర్స్. అంటే మనకి ఏ రూపంలో అయినా సరే ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఉంటుంది. అంటే బయాలజికల్ రూపంలో, అంటే మొక్కలు, జంతువులు వాటి రూపం లోపల, లేదా అదర్ మెటీరియల్స్ అంటే ప్రొడక్ట్స్ రూపం లోపల, ఇక్కడ మెడిసినల్స్ రూపంలో, మెడిసిన్స్ రూపం లోపల, అగ్రికల్చర్ అంటే ధాన్యాలు, మొక్కలు అవి ఉంటాయి కదా, దానికి సంబంధించి గింజలనో లేకపోతే ఫ్రూట్స్ అనో, ప్రొడక్షన్ ప్రాసెస్ అంటే తయారు చేసే విధానాలు, అంటే ఉత్పత్తి విధానాలు, లేదా లిటరేచర్ అంటే మన వాళ్ళు అప్పుడు చేసినటువంటి విధానాలన్నీ గ్రంథ రూపం లోపల సంక్షిప్తం చేసి ఉంచుతారు. ఇప్పుడైనా సరే మనం పుస్తక రూపం లోపల ఉంటాయి, కొన్ని ఏమో తాళపత్ర గ్రంథాల మీద ఉంటాయి, కొన్ని గ్రంథాల రూపంలో ఉంటాయి, మన పురాణాల లోపల. అంటే మనం వాటిని రివైండ్ చేసుకుని చూసుకోవడానికి ఉపయోగపడేటటువంటి, అంటే ఇన్ఫర్మేషన్, ట్రెడిషనల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఏదో ఒక రూపం లోపల మనం స్టోర్ చేసుకుంటాం. ట్రెడిషనల్ నాలెడ్జ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఇన్ ద పాస్ట్ బట్ స్టిల్ కంటిన్యూస్ టు బి డెవలప్. ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేటటువంటిది మనకి పురాతనమైనదే, అంటే మనకు జరిగిపోయిన కాలం లోపల, అంటే ఇప్పుడు మనం ప్రజెంట్లో ఉన్నాం, పాస్ట్ అంటే జరిగిపోయిన కాలంలో మనకి కనిపెట్టబడి డెవలప్ చేయబడినటువంటిది, అంతే కదా సాంప్రదాయం. అది కాస్త ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తూ డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు మన వాళ్ళు ఫోర్ ఫాదర్స్ రైస్, మనం పుడుతూనే రైస్ తినలేము కదా, మన ఫోర్ ఫాదర్స్ యూస్ చేశారు కాబట్టి మనం కూడా రైస్ తినాలని చెప్పేసి తింటూ ఉన్నాం. అంటే మన పేరెంట్స్ ఎలా ఉంటే అలాగే చిల్డ్రన్స్ కూడా అలాగే ఉంటాం కదా. అలాగే మన ఫోర్ ఫాదర్స్ ఏ వాడారు, మన తాతలు, తండ్రులు వాళ్ళ నుంచి మనకు వచ్చింది, మన నుంచి మన నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేస్తూ ఉంటాం. అంటే మనకు తెలియనప్పుడే మనకి ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేటటువంటిది ఇన్నోవేట్ అయింది, దాన్ని ఇప్పుడు మనం డెవలప్ చేస్తున్నాం. ట్రెడిషనల్ నాలెడ్జ్ హ్యాస్ బీన్ కలెక్టెడ్ అండ్ పబ్లిష్డ్ బై ద బొటనిస్ట్స్ అండ్ రీసెర్చర్స్. అంటే మనం ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి పుస్తకాలని రీసెర్చర్స్ రూపం లోపల పిహెచ్డీలు సంపాదిస్తూ ఉంటారు కదా. అంటే ఏదో ఒక దాని మీద రీసెర్చ్ చేసి దాన్ని సబ్మిట్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద నాలెడ్జ్. అవునా? కాకపోతే ఓల్డెన్ డేస్ లోపల మన వాళ్ళు ఏమి చదవకుండానే, అంటే మన ఫార్మర్స్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ తోటే డెవలప్డ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ వేరియస్ డాక్యుమెంటెడ్ అండ్ నాన్ డాక్యుమెంటెడ్. అంటే ఆయుర్వేద గ్రంథాలు ఉన్నాయి కదా, దాని రూపం లోపల అంటే మనకి గ్రంథ రూపంలో దొరుకుతుంది. నాన్ డాక్యుమెంటెడ్ ట్రైబల్ పీపుల్స్ ఎలాంటివి రాయలేదు కాబట్టి మనకి నాన్ డాక్యుమెంటెడ్ రూపం లోపల మనకు ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేటటువంటిది అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హోమోలాంథస్ న్యూటన్స్, దాన్ని మామల ట్రీ అని చెప్పేసి పిలుస్తారంట. డిస్కవరీ ఆఫ్ ఎయిడ్స్ డ్రగ్, అంటే హోమోలాంథస్ న్యూటన్స్ అనేటటువంటి ట్రీని ఎయిడ్స్కి డ్రగ్ కింద, అంటే మనకి
అదొక అంటే మన ఇమ్యూనిటీ పవర్ మీద ఎఫెక్ట్ చూపించేటటువంటి నెంబర్ ఆఫ్ డిసీజెస్తో కూడుకున్నటువంటిది ఎయిడ్స్. దానికి మెడిసిన్గా ఈ ప్లాంట్ని యూస్ చేస్తారని చెప్పేసి. ఆరోగ్య పంచ ట్రైకోపస్ జైలానికస్ మనం డిస్కస్ చేస్తాం కదా. ఆన్ డిస్కవరీ ఆఫ్ ఇమ్యూనో ఎన్హాన్సింగ్ ప్రాపర్టీస్, జీవని అంటే దాని నుంచి జీవని అనేటటువంటి డ్రగ్ని ప్రిపేర్ చేశారు. దేనికోసం? ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. ఇవి రెండు కూడా ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసేటటువంటి ప్లాంట్స్ అన్నమాట. అంటే మనకి ఇది డాక్యుమెంట్స్ రూపం లోపల స్టోరేజ్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. దిస్ ఈజ్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్ స్కోప్. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. Traditional knowledge play important role in the identifying genetic material with beneficial characteristics. అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేటటువంటిది ఏంటి? ఐడెంటిఫైయింగ్ ది జెనెటిక్ మెటీరియల్. ఇప్పుడు మన మొక్కలు ఉన్నాయి, మన పురాణాల్లో చెప్పినటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాన్ని ఆధారంగా దాన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. అంతే కదా, మనం కొన్ని క్యారెక్టర్స్ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్స్ ఆ మొక్కలో ఉంటే దట్ ఈస్ ద ఐడెంటిఫైడ్ విత్ బెనిఫిషియల్ క్యారెక్టరిస్టిక్స్. ఉపయోగకరమైనటువంటి లక్షణాలు అన్నమాట. దట్ కెన్ బి ఐసోలేటెడ్ అండ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ఒరిజినల్ ఆర్గానిజం అండ్ యూజ్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ నోవెల్ ప్రొడక్ట్ సచ్ యాజ్ ద న్యూట్రిషనల్స్ ఆర్ ఫార్మస్యూటికల్స్. అంటే మన సాంప్రదాయాల ప్రకారం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూడండి, మన ఇంటి చుట్టుపక్కల మునగ చెట్టు అనేటటువంటిది ఉంటుంది, అవునా? మునగ చెట్టు ఆకు ఉంటుంది కదా, అందులో నెంబర్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. అంటే మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు మునగ ఆకుని ఫుడ్గా తీసుకోవడం వల్ల, అవునా? అంటే ఏంటి అంటే ఏ లక్షణాలు ఆ మునగ చెట్టు ఆ లక్షణాలు చెప్తే దానిలో ఉండేటటువంటి కాంపౌండ్ ఏంటో ఐడెంటిఫై చేసి దాన్ని ఐసోలేట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి వీ కెన్ యూజ్డ్ దాన్ని. అంటే మునగ చెట్టు ఏంటి కాడలు ఉంటాయి, దట్ ఈస్ ద ఫెర్టిలిటీ కంటెంట్ని ఇంక్రీజ్ చేసేటటువంటి క్యారెక్టర్ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే మనకి పసుపు ట్యూమరిక్ పౌడర్, అది మెడిసినల్ ప్రాపర్టీ కలిగినటువంటిది, అంటే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటాం. అంటే ఏంటి అంటే పసుపుని ఒక ఆయింట్మెంట్ ప్రిపరేషన్లో వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ లాగా యూస్ చేసుకోవచ్చు. అంటే దాని యొక్క క్యారెక్టర్స్ ఏంటో ఐడెంటిఫై చేసి అందులో ఉన్నటువంటి డ్రగ్ ఏంటో తెలుసుకొని దాన్ని ఐసోలేట్ చేసి వీ కెన్ ప్రిపేర్ ద సమ్ ఆఫ్ మెటీరియల్, అంటే నోవెల్ ప్రోడక్ట్గా ప్రిపేర్ చేస్తున్నాం. అది న్యూట్రిషనల్ పర్పస్గా ఉండొచ్చు, ఫార్మస్యూటికల్ పర్పస్ అయి ఉండొచ్చు. అంటే ఏ రకమైనటువంటిది కావాలంటే ఆ రకమైనటువంటి ప్రోడక్ట్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. There appears to be a real economic development opportunity for the traditional knowledge holders to link with functional food and drug companies and growing global markets. అంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఏ విధంగా మనం ముఖ్యంగా మన ట్రెడిషనల్ నాలెడ్జ్ అంతా ఫుడ్ చుట్టూ, మెడిసినల్ చుట్టూ తిరుగుతుంది. అంటే మనం తీసుకునేటటువంటి మొక్కలన్నీ కూడా ఆహారంగా తీసుకుంటాం, అవి మన యొక్క బాడీ గ్రోత్కి ఉపయోగపడతాయి, ఎట్ ది సేమ్ టైం మన ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడతాయి. అంటే ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుతుంటాయి. దాన్ని మనం గ్లోబల్ మార్కెట్లో ఇంక్రీజ్ చేసుకుంటాం. This opportunity is limited by rules pertaining to IPRS. అంటే మన ఐపీఆర్ఎస్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇట్ మీన్స్ పేటెంట్, ఎంబెడెడ్ ఇన్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ట్రిప్స్ అగ్రిమెంట్. అంటే WTO అనేటటువంటిది ఒకటి ఉంది కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది. అంటే ఇక్కడ ఇక అది హెల్త్కి సంబంధించి, ఇక్కడేమో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ అంటే మనకి
ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషను. అంటే ఎవరైతే ఇన్నోవేషన్ చేస్తారో వాళ్ళకి పేటెంట్ హక్కు అనేటటువంటిది ఉంటుంది. ఆ పేటెంట్ హక్కును ఆధారంగా చేసుకుని దట్ కెన్ ప్రొడ్యూసెడ్ ద కమర్షియల్ పర్పస్. దీస్ రూల్స్ ప్రమోట్ నాలెడ్జ్ క్రియేషన్. అంటే పేటెంట్ హక్కు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది అనుకోండి, దట్ కెన్ ఎంకరేజ్మెంట్. అంటే ఇంకా మన ప్రకృతిలో ఉన్నటువంటి నాలెడ్జ్ని సెపరేట్ చేసి చూపించడానికి, ఐసోలేట్ చేసి ఇన్నోవేట్ చేసి చూపించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందన్నమాట. దీస్ రూల్స్ ప్రమోట్ నాలెడ్జ్ క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్ ఆన్ ఎ గ్లోబల్ స్కేల్. కన్సిక్వెంట్లీ ద హోల్డర్స్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఆర్ ఎఫెక్టివ్లీ షట్ అవుట్ ఆఫ్ ది నాలెడ్జ్ ఎకనామీ. అంటే ఇది ఎంకరేజ్మెంట్గా ఉండి నెక్స్ట్ మనం కొత్త నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్గా ఎకనామికల్గా డెవలప్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ట్రెడిషనల్లీ ప్లాంట్స్ అండ్ కన్సిక్వెంట్లీ దేర్ జెనెటిక్ మెటీరియల్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్ యాజ్ గ్లోబల్ కామన్ గూడ్స్ ప్రొవైడెడ్ బై నేచర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్. అంటే ప్రకృతిలో ఉండేటటువంటి చాలా మొక్కలు మనకి అంటే ప్రకృతిలో ఉండే మొక్క ఇవి ఒకరే ఉపయోగించుకోవాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు రైస్ ప్లాంట్స్ ఉన్నాయనుకో, ఎవరు పండిస్తే వాళ్ళే ఉపయోగించుకుంటారు, అవునా? అదే వైల్డ్గా పెరిగేటటువంటి చాలా మొక్కలు ఉంటాయి, ఆ మొక్కల్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. దట్ ఈస్ ద కామన్ గూడ్స్. అంటే కొన్ని వస్తువులు అందరూ అంటే జనాలకు ఉపయోగపడేవి అయితే, అంటే ఏమంటారు మౌలిక సదుపాయాలు అంటారు కదా, కామన్ థింగ్స్. అంటే ప్రతి మనిషికి అవసరమయ్యేటటువంటి ఏవైనా వస్తువులు ఉంటే చూసారా, అలాంటి వాటిని కామన్ గూడ్స్ కింద చెప్పొచ్చు. అది నేచర్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగించుకోవచ్చు, ఎవరో ఒకరు సొత్తు అవ్వదన్నమాట. బట్ ఐడెంటిఫైయింగ్ ద జెనెటిక్ సీక్వెన్సెస్ కోడింగ్ ఫర్ ద పర్టికులర్ బెనిఫిట్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఇంటెలెక్చువల్ endeavors eligible for intellectual property protection. This is the importance of the traditional knowledge. Next, types of traditional knowledge. అంటే ఎన్ని రకాలుగా చెప్పొచ్చు ఈ నాలెడ్జ్ని? ముఖ్యంగా 3 రకాలుగా చెప్పుకుంటాం. అండర్స్టాండింగ్ దిస్ డిస్టింక్షన్స్ రిక్వైర్స్ స్పెసిఫికేషన్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. At the heart of the conflict between the IPRS and ట్రెడిషనల్ నాలెడ్జ్, అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి ట్రెడిషనల్ నాలెడ్జ్కి అంటే విడదీయలేనటువంటి ఒక రిలేషన్షిప్ ఉందన్నమాట. ఆర్ డిఫరింగ్ డెఫినేషన్స్ ఆఫ్ వాట్ కాన్స్టిట్యూట్స్ నాలెడ్జ్ ఎలిజిబుల్ ఫర్ ప్రొటెక్షన్. అండ్ టు క్యాప్చర్ ద రేంజ్ ఆఫ్ దీస్ డిఫరింగ్ డెఫినేషన్స్, here 3 types of: one source of the knowledge, second one type of the knowledge, third one furnish of the knowledge. అంటే 3 రకాలుగా, ఒకటేమో వనరు అంటాము, రెండోదేమో రకం అని చెప్పేసి చెప్తాం. అంటే ఎవరైతే దాన్ని కమ్అవుట్ సైడ్ బయటకు తీసుకొస్తారో దట్ ఈస్ ద ఫర్నిషర్. ఫస్ట్ది ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. అంటే మనకు ఫస్ట్ బేసిక్ ఉంటుంది కదా కనిపెట్టడానికి సంబంధించి. ద సోర్స్ ఆఫ్ ద నాలెడ్జ్ కెన్ బి ఐదర్ వెస్టర్న్ సైంటిఫిక్ ప్రొసీజర్స్ అండ్ టెక్నిక్స్ ఆర్ ట్రెడిషనల్ నాలెడ్జ్. అంటే మన లోకల్దా లేకపోతే అవుట్ ఆఫ్ అంటే బయట కంట్రీకి సంబంధించింది అనేది. In the case of plant genetic resources, traditional knowledge would refer to the accumulated learning, often across many generations, that has enabled to certain peoples to know that a particular plant harvested under particular conditions and processed in a particular way provides a remedy for particular alignment.
అంటే ఇక్కడ మనం ఏదైనా క్రాప్ ఫర్ ఎగ్జాంపుల్గా వేయడం అనుకుందాం. ఒక పంట గురించి మాట్లాడుకుందాం. ఒక పంట వేయాలంటే దానికి విత్తనం ఉండాలి. అంటే విత్తనం వేయాలంటే ఏ పంట వేయాలి అంటే మనకు కావాల్సినటువంటి పంట ఏంటో దానికి సంబంధించినటువంటి విత్తనమే కావాలి. అవునా? ఆ విత్తనాన్ని మనం ఏ విధంగా కల్టివేషన్ చేయాలి, కల్టివేషన్ మెథడ్ ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, ఏ విధంగా కల్టివేషన్ చేయాలి, కల్టివేషన్ చేసిన తర్వాత పండించేస్తాం. హౌ టు హార్వెస్టెడ్ అంటే ఏ విధంగా దాన్ని మనం కలెక్ట్ చేసుకోవాలి, అంటే ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, కలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాసెసింగ్ ఉంటుంది, అంటే ప్యాకింగ్, అంటే కొంతమంది 100 kgs 10 kgs 5 kgs ఎనీవన్, అంటే మనం దాన్ని ఏ విధంగా పార్సల్ చేయాలనుకుంటే అదే ప్రాసెస్. అది దానికి ఒక పద్ధతి ఉంటుంది, అంటే వేయింగ్, అంటే ఏ ప్రోడక్ట్ని ఏ వెయిట్లో మనం చేయాల్సి ఉంటుందని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ అనుకోండి, ఎంజీస్లో చేస్తూ ఉంటాం, మిల్లీగ్రామ్స్లో. అదే రైస్ అలాంటి ప్లాంట్ మెటీరియల్స్ ఉన్నాయి అనుకోండి, అవి కేజెస్లో చేస్తూ ఉంటాం. ప్యాకింగ్స్ అంటే పర్టికులర్గా ఒక వే ఉంటుంది ప్రాసెసింగ్ చేయడానికి, అంటే ప్రొవైడ్స్ ఏ రెమెడీ ఫర్ ద పర్టికులర్ అలైన్మెంట్. అంటే దాన్ని ఏ పర్పస్ కోసం ఉపయోగించుకుంటాం, ఫుడ్ పర్పసా, మెడిసినల్ పర్పసా, లేకపోతే అప్లైడా, ఇంకా ఏ రకంగా యూస్ చేసుకోవాలని, అంటే ప్రతిదానికి ఒక పర్టికులర్ వే అనేటటువంటిది ఉంటుంది. డ్యూ టు ద అక్యుములేటెడ్ ఇంటర్జనరేషనల్ native of the learning process, ownership of the knowledge and the benefits that it brings are not given to any one individual but instead are shared as common goods. అంటే మనం ప్రకృతిలో ఉండేటటువంటి వనరులను ఉపయోగించుకుని వీ కెన్ గివ్, అంటే ఐడెంటిఫై దట్ అండ్ కల్టివేటెడ్ అండ్ గివెన్ టు ద ప్రోడక్ట్. ప్రకృతిలో ఉండేటువంటి ఒక మొక్కను ఐడెంటిఫై చేస్తాం, ఆ మొక్క వల్ల అందరికీ ఉపయోగపడేటటువంటి, ప్రతి ఒక్కరు ఈవెన్ ఉపయోగించుకోగలిగినటువంటి కెపాసిటీ, అంటే మౌలిక, అంటే ఏమంటారు, కామన్ యూటిలైజర్, అలాంటి వాటిని మనం కామన్ గూడ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అవి ఏ ఒక్కరి సొత్తు అవ్వవన్నమాట, అంటే ఒకరే ప్రొడ్యూస్ చేయాలి, ఒకరే అమ్మాలి, ఒకరే కొనాలి అని చెప్పేసి ఒక రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు. దాన్ని ఎవరైనా కొనవచ్చు, ఎవరైనా అమ్మవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. దిస్ ఇస్ ద కామన్ గూడ్స్ అని చెప్పేసి చెప్పడానికి. ఇప్పుడు రైస్ ఉంది, రైస్ ఉంటే అందరూ తినొచ్చు, అందరూ కొనుక్కోవచ్చు, అందరూ అమ్ముకోవచ్చు. ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి, ఎవరు పడితే వాళ్ళు అమ్మడానికి కుదరదు కదా. ఎవరైతే ఆ డ్రగ్స్ గురించి స్టడీ చేస్తారో వాళ్ళు మాత్రమే దానికి సంబంధించినటువంటి షాప్ పెట్టాలి. అవునా? వితౌట్ సర్టిఫికేట్ నాట్ అలౌడ్. అదే ఏ కిరాణా షాపు పెట్టాలనుకోండి, దానికి ఏం అవసరం లేదు, దగ్గర డబ్బులు ఉంటే చాలు, ఆ వస్తువులు అమ్మడానికి కెపాసిటీ ఉంటే చాలు, తెచ్చిపెట్టుకోవచ్చు. దట్ ఈస్ ద వేరియేషన్. అంటే కొన్ని కామన్ గూడ్స్ అని చెప్పేసి, అంటే అందరూ వాడుకోవాలి, అందరూ షేర్ చేసుకోవచ్చు, దానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, అంటే పేటెంట్ హక్కులు కూడా ఉండవు అన్నమాట దానికి. కామన్ గూడ్స్ అని scientific knowledge which emerges from the foundation of the accumulated intergenerational traditional knowledge. The sophisticated technique and procedures that comprises modern genetic sciences play an increasing important role in the investigation. అంటే ఇంకా కొత్త వెరైటీస్ ఏమన్నా ఉన్నాయా, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలాంటి పద్ధతులను ఫాలో అప్ చేయాలి అనేటటువంటి విషయాన్ని. అంటే ఇదేంటి, మనకు న్యాచురల్గా రిసోర్సెస్ అనేటటువంటి, ఇప్పుడు ఫారెస్ట్లు కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా నేచర్లో భాగం. అవునా? మనం నీటిని ఫ్రీగా తాగొచ్చు, గాల్లో ఉండేటటువంటి ఎయిర్ని, ఆక్సిజన్ని పీల్చుకోవచ్చు, నో ప్రాబ్లం. దిస్ ఇస్ ద కామన్ గూడ్స్. అవునా? కొంతమంది హాస్పిటలైజేషన్ సంబంధించినట్టయితే ఆక్సిజన్ పర్టికులర్గా ఎక్కిస్తూ ఉంటారు. ఇప్పుడున్న చూసినటువంటి కోవిడ్ సిచ్యువేషన్స్ లోపల, అంటే నేచర్ లోపల వాళ్ళు ఓన్గా ఆక్సిజన్ని, ఎయిర్లో ఉండేటటువంటి ఆక్సిజన్ని పీల్చుకోలేరు కాబట్టి అందువల్ల సిలిండర్ లోపల ఆక్సిజన్ ఫిలప్ చేసి దాన్ని
సేల్ చేస్తున్నారు. అంటే నేచర్లో ఉండేటటువంటి దాన్ని ఒక ప్రాసెస్ ద్వారా దట్ కెన్ క్రియేటెడ్ ద ఆక్సిజన్ గ్యాస్ ఇన్సైడ్ ఆఫ్ ద సిలిండర్ ఫిలప్ చేసి దాన్ని మార్కెటింగ్ చేస్తున్నాం. ద టైప్ ఆఫ్ నాలెడ్జ్, మనం కనిపెట్టినటువంటి జ్ఞానం ఏ రకమైనటువంటిది అంటే ఇందాకదేమో సోర్స్, వనరు అని చెప్పేసి అన్నాం. ఇదేమో ఏ రకమైనటువంటి నాలెడ్జ్. దిస్ ఈస్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్ ఆర్ సైంటిఫిక్ నాలెడ్జ్ గివ్స్ రైజ్ టు ద సెకండ్ ఇంపార్టెన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ నాలెడ్జ్. ఇది సైంటిఫిక్గా ఉన్నటువంటిదా, ట్రెడిషనల్ సాంప్రదాయమైనటువంటిదా, శాస్త్రీయమైనటువంటిదా అనే రకాన్ని బట్టి ఇక్కడ 2 పాయింట్స్ చెప్పుకోవచ్చు. డిస్కవరీస్, ఇన్వెన్షన్స్. డిస్కవరీస్ అంటే ఏంటి, ఇన్వెన్షన్స్ అంటే ఏంటి? ద ఫార్మర్స్ ఆర్ అవుట్కమ్స్ ఆఫ్ నేచర్ దట్ డూ నాట్ రిక్వైర్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, while the latter are those outcomes that are not possible without human intervention. For example, it can be argued that the traditional knowledge of the benefits of a particular plant is a discovery because there was no real human interventions required to extract the benefit from the plant. The benefit was always there and the human intervention only maximized the beneficial characteristics. అంటే ఇక్కడ మనకి డిస్కవరీ అంటే కనిపెట్టడం, అంటే అవి నేచర్లో ఉంటాయి ఆల్రెడీ, ఆ నేచర్లో ఉన్న వాటినే వెతికి పట్టుకోవడమే. దానికి హ్యూమన్ పెద్దగా కష్టపడక్కర్లేదు, అవునా? అంటే నేచర్లో ఆల్రెడీ ఉంది, వేర్ ఈజ్ దేర్ అనేది మాత్రమే చేయగలుగుతున్నాం. అదే ఇన్వెన్షన్లో అయితే ఏం చేస్తాం, ఆ మొక్క ఉంటుంది కదా, ఇప్పుడు నేచర్లో ఉన్నటువంటి ఒక ప్లాంట్ని ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేయడాన్ని ఏమో డిస్కవరీ కింద చెప్తాం. ఆ ఐడెంటిఫై చేసినటువంటి మొక్క లోపల ఉన్నటువంటి డ్రగ్ మనకి ఆ మొక్కలో ఎలాంటి డ్రగ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెథరాంతస్ రోజియస్ అనేటటువంటి ప్లాంట్ ఉంది నేచర్ లోపల, అది వైల్డ్గా పెరుగుతూ ఉండేటటువంటి మొక్క. దాన్ని ఐడెంటిఫై చేయడం అనేటటువంటిది డిస్కవరీ. అలాగే కెథరాంతస్ రోజియస్ అనేటటువంటి ప్లాంట్ లోపల డ్రగ్ ఉంది, విన్బ్లాస్టిన్, విన్క్రిస్టిన్ అనేటటువంటి ఆల్కలైడ్స్ ఉంటాయి. ఆ ఆల్కలైడ్స్ గురించి ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసి దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద మెడిసినల్ పర్పస్, క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఉపయోగపడతాయి. దట్ ఈస్ ద ఇన్నోవేషన్, అంటే ఇన్వెన్షన్ కింద మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అది అంటే నేచర్లో ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు అక్కడ మనకి. నాట్ రిక్వైర్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. కానీ అది డిస్కవరీ అయిన తర్వాత ఇన్వెన్షన్ చేయాలి కదా, అప్పుడు మాత్రం వితౌట్ హ్యూమన్, మనిషి లేకుండా ప్రాసెస్ జరగదు. దట్ ఈస్ ద డిస్కవరీ అండ్ ఇన్వెన్షన్స్. The benefit was always there and the human intervention only maximized the beneficial characteristics. అంటే మొక్కలో ఆల్రెడీ ఉంది, కాకపోతే మనిషి దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఐసోలేట్ చేసి తీసి బయటికి ఇచ్చినప్పుడు దానికి ఒక కాస్ట్ ఫిక్స్ చేయబడుతుంది, అంతే కదా. దానిలో ఉన్నటువంటి డ్రగ్ని ఐసోలేట్ చేసి సెపరేట్ చేసినప్పుడు మాత్రమే అది ఉపయోగపడుతుంది. మొక్కలో ఉన్నంతవరకు ఎలాంటి ఉపయోగం లేదు. అది బయటకు వచ్చాక ఒక ట్యాబ్లెటో ఒక ఏదో ఒక రూపం లోపల యూటిలైజ్ అవ్వాలి. ద హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ highly sophisticated scientific procedures and techniques. Moreover, extracting the beneficial aspects and incorporating them into a product certainly requires human interventions. Traditional knowledge is considered a discovery, while a product embryoing from scientific knowledge. అంటే ట్రెడిషనల్ ఏంటి, మనకు మొక్క ఉంది, ఆ మొక్కను ఎలా పండించుకోవాలనేది న్యాచురల్గా అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ కింద వస్తుంది.
దాన్నే డిస్కవరీ కింద చెప్పుకుంటాం. అదే సైంటిఫిక్ నాలెడ్జ్ కింద ఏంటంటే ప్లాంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేయడం, చేసి దాన్ని ఐసోలేట్ చేయడం, దానికి ఒక టెక్నిక్ని ప్రిపేర్ చేయడం, అదంతా కూడా సైంటిఫిక్ నాలెడ్జ్ కిందకు వస్తుందన్నమాట. అంటే రెండు రకాల నాలెడ్జ్, అంటే ఏ రకమైన నాలెడ్జ్ అంటే ట్రెడిషనల్ నాలెడ్జా, సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది. మూడోది ద ఫర్నిషర్ ఆఫ్ నాలెడ్జ్, అంటే దాన్ని బయటికి లాగే వాళ్ళు ఉంటారు కదా, ఇన్నోవేటర్స్ అంటాం. ఆ ఇన్నోవేటర్స్ని ఫర్నిషర్స్ ఆఫ్ నాలెడ్జ్, తయారీదారులు అని చెప్పవచ్చు. పోనీ ఇట్ ఈస్ థర్డ్ క్లాసిఫికేషన్ టు ఐడెంటిఫై ద హూ ఫర్నిషెస్ ద నాలెడ్జ్, అంటే ఎవరి చేత అయితే కనిపెట్టబడుతుందో. ద ప్రైమర్లీ ఆర్ ఒరిజినల్లీ ఇన్నోవేటర్ ఆర్ ద ఇండిజినస్ సొసైటీస్ దట్ అక్యుములేటెడ్ ద నాలెడ్జ్ ఇంటర్జనరల్లీ, అంటే మొట్టమొదటిసారిగా లేదా దాని ఒరిజినల్ రూపాన్ని ఇన్నోవేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని మనం ఇండిజినస్ నాలెడ్జ్ కింద మెన్షన్ చేసుకుంటాం. Certain it is undesirable that some innovation has occurred in the form of identifying the plant and the conditions under which the plant has beneficial properties for particular alignment. Assigning ownership to the primary or original innovator is, however, very difficult. This problem disappears if the TK is considerable to common property. On the other hand, the second innovator extending and refining the traditional knowledge through the use of sophisticated scientific technique and procedures in order to develop a product is much easier to identify. అంటే నేచర్లో ఉండేటటువంటి ప్లాంట్ ఐడెంటిఫికేషన్ అనేటటువంటిది మనం డిస్కవరీ కింద మెన్షన్ చేస్తాం. అది ట్రెడిషనల్ నాలెడ్జ్ కింద వస్తుందన్నాం. అది పెద్ద ప్రాబ్లం కాదు. అంటే ప్రైమరీ ఒరిజినల్ ఇన్నోవేటర్ అంటే మనకి అంటే ముందు ఐడెంటిఫై చేసి పెట్టారు. కాకపోతే దిస్ ప్రాబ్లం డిజపియర్స్ ఇఫ్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి కామన్ ప్రాపర్టీ. అంటే అక్కడ ఉన్నటువంటి మొక్క కనిపెడతాం, ఆ కనిపెట్టినటువంటి మొక్కని ఎవరైనా వాడుకోవచ్చు. అంటే దానిలో ఉండేటటువంటి డ్రగ్ని ఐడెంటిఫై చేస్తారు చూసావా, దట్ ఈస్ ద డ్రగ్ని ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళని. ఆన్ ది అదర్ హ్యాండ్ సెకండ్ ఇన్నోవేటర్ ఎక్స్టెండింగ్ అండ్ రిఫైనింగ్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్ త్రూ ద యూజ్ ఆఫ్ సోఫిస్టికేటెడ్ సైంటిఫిక్ టెక్నిక్, అంటే ఒక శాస్త్రీయమైనటువంటి ఒక పద్ధతి ద్వారా మనకి ఆ మొక్కలో ఉండేటటువంటి డ్రగ్ ఏంటి ఐడెంటిఫై చేసి దాన్ని అనాలిసిస్ చేసి ఐసోలేట్ చేసి దట్ కెన్ గివ్ టు ద వన్ షేప్. అంటే ఆ డ్రగ్కి ఒక రూపాన్ని ఇస్తారు, ట్యాబ్లెటా, డ్రాప్సా, అనదర్ వన్, ఎనీ వన్. అంటే అక్కడ ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిని ఉపయోగించి దాన్ని అభివృద్ధి చేస్తారు. అంటే ప్రోడక్ట్ తయారు చేయడం అనేటటువంటిది సైంటిఫిక్ టెక్నిక్తో చేయాల్సినటువంటి పని, అవునా? అందువలన మోర్ ఓవర్ ఇఫ్ ద యూజ్ ఆఫ్ మోడర్న్ సైన్స్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఏ హ్యూమన్ ఇంటర్వెన్షన్, అక్కడ మనిషి అవసరం ఉపయోగపడుతుంది. అంటే మనిషి ఒక టెక్నిక్ని ఉపయోగించి అంటే శాస్త్రీయమైనటువంటి పద్ధతి ద్వారా ప్లాంట్లో ఉండేటటువంటి డ్రగ్ని అనాలిసిస్ చేసి దాని స్ట్రక్చర్ అనాలిసిస్ చేసి ఏ విధంగా యూజ్ అవుతుంది అనే దాని గురించి మెన్షన్ చేయగలుగుతాడు. Then the second innovator is the one actually providing an invention. అంటే అతను చేసిందే అసలైనటువంటిది, దానికి మాత్రమే పేటెంట్ ఉంటుంది. అంటే నేచర్లో ఉండేటటువంటి ప్లాంట్ని ఐడెంటిఫై చేయడం అనేటటువంటిది పెద్ద ఇన్వెన్షన్ కాదు, అంటే దట్ ఈస్ ద డిస్కవరీ. అందువలన అతనికి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. అంటే అతను ఐడెంటిఫై చేసినటువంటి ప్లాంట్ని అందరూ యూజ్ చేసుకోవచ్చు, బట్ ఆ ప్లాంట్లో ఉండేటటువంటి కాంపోనెంట్స్ని సెపరేట్ చేసి డ్రగ్ ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఆ డ్రగ్ని యూజ్ చేసుకోవాలంటే మనకు పేటెంట్ కావాలి. అందువలన సెకండ్ ఇన్వేటర్ అంటే ఆ ప్లాంట్ ఐడెంటిఫై చేసినటువంటి అతను ఒక ఇన్వేటర్ అనుకుంటే, రెండో ఇన్వేటర్ ఉన్నాడు కదా, అతనికి మాత్రమే అతను చేసినటువంటి ఇన్నోవేటర్కి మాత్రమే
దట్ ఈస్ ద ఒరిజినాలిటీ, పేటెంట్ హక్కులు అనేటటువంటివి వస్తాయి అన్నమాట. అంటే ప్రొవైడింగ్ అండ్ ఇన్వెన్షన్ బియాండ్ సింప్లిఫైయింగ్ బీయింగ్ డిస్కవరీ. అంటే డిస్కవరీని కాస్త అతను ప్రొడక్ట్ ఫామ్ చేశాడు. దిస్ ఈజ్ ద టైప్స్ ఆఫ్ నాలెడ్జ్. ఆ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ లోపల సోర్స్ చెప్పాం, టైప్ అని చెప్పాం, ఫర్నిచర్ అని చెప్పేసాం. 3 రకాలుగా ఈ నాలెడ్జ్ని డివైడ్ చేయడం జరగడం కాదు. అంటే ఏంటి, మనం తీసుకునేటటువంటి సెలెక్ట్ చేసుకునేటటువంటి సోర్స్, ప్రతిదానికి సోర్స్ కావాలి. ఒక ఇన్నోవేషన్ చేయాలంటే దానికి సోర్స్ ఉండాలి. అందువల్ల సోర్స్ బేస్డ్ నాలెడ్జ్. అది సైంటిఫికా లేకపోతే డిస్కవరీ టైపా, అంటే ట్రెడిషనల్ నాలెడ్జా లేకపోతే సైంటిఫిక్ నాలెడ్జా అనేటటువంటిది టైప్ ఆఫ్ నాలెడ్జ్, ఏ రకమైనటువంటి. 3వది వచ్చేటప్పుడు ఫర్నిచర్, ఇన్నోవేటర్, బేసిక్గా దాన్ని బేసిక్గా చేసి చెప్పేటటువంటి నాలెడ్జ్. అంటే ఈ రకంగా 3 టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ కింద మెన్షన్ చేయడం జరిగిందనమాట. లాస్ట్ వన్ ప్రొటెక్షన్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. అంటే మెయిన్ బేసిక్ అనేటటువంటి మొక్క అనేటటువంటిది ఉంటేనే ప్రయోగం చేస్తాడే, అంటే ఇన్నోవేషన్ చేయడానికి చాయిస్ ఉంటుంది. అందువల్ల మనకు ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటే ఐడెంటిటీ అనేటటువంటిది ఉండాలి ముందు. దాన్ని ఏ విధంగా ప్రొటెక్షన్ చేసుకోవాలి? ద ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్ ఈజ్ క్లోజ్లీ లింక్డ్ విత్ ద కల్చరల్లీ ఐడెంటిఫై ఆఫ్ డైవర్స్ కమ్యూనిటీస్. The protection of traditional knowledge includes equity consideration. Traditional knowledge generates value. For example, traditional farmers conserve and use plant genetic resources. Second one, conservation concerns. Traditional knowledge helps meet society broader objectives for the conservation of environment, sustainable agriculture and food security, maintenance of biological diversity. అంటే మనం ట్రెడిషనల్ నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకునేటప్పుడు, అంటే ఉపయోగించుకునేటప్పుడు అది అంతరించిపోకూడదు. అంటే ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లం ఉండకుండా, సస్టైనబిలిటీ అంటే మనం యూజ్ చేసుకుంటూ నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేలాగా, ఫుడ్ సెక్యూరిటీ అంటే మనం ఇప్పుడు తింటున్నాం, మన నెక్స్ట్ జనరేషన్ కూడా తినాలి కదా, ఆ రకంగా. మెయింటెనెన్స్ ఆఫ్ బయాలజికల్ డైవర్సిటీ అంటే ఆ మొక్క సస్టైనబుల్గా అంటే ఇప్పుడు ఉండాలి, నెక్స్ట్ జనరేషన్లోనూ ఉండాలి. అది మనకి ఫుడ్ పెట్టాలి, నెక్స్ట్ జనరేషన్కి ఫుడ్ పెట్టాలి. అంటే దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ దట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. అంటే కన్జర్వేషన్ కన్సర్న్స్ ప్రకారం. నెక్స్ట్ ప్రిజర్వేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ అండ్ కల్చర్స్. Ownership of traditional knowledge in community through IPRS will raise the profile of traditional knowledge and encourage respect for its both inside and outside of the traditional knowledge holding communities. అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేటటువంటిది అంటే ఎవరొకరి సొత్తు కాదు కదా, ఇది మన ఐపీఆర్ఎస్ సహాయంతో అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేయాలన్నమాట. అంటే దాని సహాయంతో ఐపీఆర్ఎస్ సహాయంతో మన ట్రెడిషనల్ నాలెడ్జ్ని ప్రొటెక్ట్ చేస్తూ అంటే కాపాడుకుంటాం. అంటే పేటెంట్ హక్కులు తెచ్చుకుని, అంటే ఇప్పుడు ఒక మొక్క కనిపెట్టాము, అందులో ఉండేటటువంటి డ్రగ్ని ఎవడో ఒకడు ఎత్తుకుపోయి వాడి పేరు చెప్పుకుంటే అప్పుడు ఏమవుతుంది, మన బేసిక్ డిస్కవరీ అయింది ఇక్కడ, కానీ ఇన్నోవేటర్ అక్కడ మొదలు పెట్టేస్తున్నాడు. అందువల్ల మన బేసిక్ మూలాలు అనేటటువంటి మన దగ్గర ఉన్నాయి. అందువలన ఐపీఆర్ఎస్ మనమే పేటెంట్ తీసుకొచ్చుకున్నట్లయితే వీ కెన్ ప్రొటెక్టెడ్ దట్. అంటే ఎంకరేజింగ్ ద రెస్పెక్ట్ ఫర్ ఇట్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్ హోల్డింగ్ కమ్యూనిటీస్. నెక్స్ట్ అవాయిడింగ్ బయోపైరసీ. అంటే మన నాలెడ్జ్ని ఎవరు ఎత్తుకుపోకుండా కాపాడుకోవాలి. అట్ ది సేమ్ టైం ప్రమోషన్ ఆఫ్ ఇట్స్ అంటే ఎవరు పక్క వాళ్ళు ఎత్తుకుపోకుండా ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం ప్రమోషన్ చేసుకోవాలి. అంటే ప్రమోషన్ ఆఫ్ ఇట్స్ యూజ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ డెవలప్మెంట్. అంటే నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేసి దాన్ని అభివృద్ధి చేయడం అనేటటువంటిది అవసరం. దిస్ ఈజ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. మనకి ఇక్కడ
ట్రెడిషనల్ నాలెడ్జ్ మీకు ఎస్ఏ క్వశ్చన్ కింద అడిగితే షార్ట్ కింద అడిగినప్పుడు ఇంత రాయడం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అంటే జస్ట్ టైప్స్ అంటేనే 3 పేర్లు మెన్షన్ చేసి వదిలేస్తాం, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వం షార్ట్లో అడిగినప్పుడు. అంటే వాట్ ఈస్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్ అనే డెఫినేషన్ చెప్పి టైప్స్ చెప్పేసి ఇంపార్టెన్స్ రాస్తాం, అంతకుమించి అవసరం. అదే ఎస్ఏ క్వశ్చన్ అడిగినప్పుడు కొంచెం డెప్త్గా రాయడం కోసమే వాట్ ఈస్ ద డెఫినేషన్ అండ్ వాట్ ఈస్ ద స్కోప్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ టైప్స్ అండ్ ప్రొటెక్షన్, అంటే వాటిని కాపాడుకోవాల్సినటువంటి ఎలా కాపాడుకోవాలి. దిస్ ఈజ్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేటటువంటి టాపిక్ అన్నమాట.